మాది ఉమ్మడి నల్గొండ జిల్లా, ప్రస్తుతం సూర్యాపేట జిల్లా, హుజూర్ నగర్. నాకు 5 ఎకరాలు ఉంది. పడలేదు మేడం, ₹1 కూడా పడలేదు ఇంతవరకు. ఫోన్లు చూసినాం. తర్వాత ఇప్పుడే మాకు సంబంధించిన మా ఇంట్లో పిల్లగాలు పోయి బ్యాంకులో చెక్ చేసిర్రు. పడతానని ఆశ కూడా లేదు జనంలో. ఎందుకంటే ఇప్పుడు ఎన్నిసార్లు 1 సారి 2 సార్లు 3 సార్లు పోయింది. యాదగిరి గుట్ట పోయి ఆడ ప్రమాణం చేసిండు, ఇంద్రవెల్లి పోయి ఆడ ప్రమాణం చేసిండు. ప్రమాణాలతో ఎలక్షన్ వచ్చినప్పుడు మాటలకే సరిపోతుంది తప్ప ఆచరణలో సాధ్యం కావట్లేదు. కేవలం రేపటి గ్రామ పంచాయతీ ఎన్నికల కోసమే ఇది ఈ 4 పథకాల మీద పైత్తు తప్ప నిన్న ఒక గ్రామాన్ని మండల వేజీగా ఫైలెడ్ గ్రామాలని చేసిరు. ఆ ఒక గ్రామాల లిస్టు కూడా ఫైనల్ చేస్తామని చెప్తున్నారు కానీ కావట్లేదు. అది ఏమైనా మాటలకే పరిమితం కాంగ్రెస్ ప్రభుత్వం అంటే. ఇంకెక్కడ నమ్మకం అండి? ఆయన ఇప్పుడు పేమెంట్ కోటాల ముఖ్యమంత్రి అండి. ఆయన కాంగ్రెస్ పార్టీలో కష్టపడడం వాళ్ళు చాలామంది ఉన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో జానారెడ్డి లాంటి మినిస్టర్లు లాంటి సీనియర్ మంత్రులు బట్టి లాంటి చాలామంది ఉన్నారు. ఆయన పేమెంట్ కోటాలు తెచ్చుకుండు. మరి పేమెంట్ కోటాలు తెచ్చుకున్నప్పుడు మళ్ళీ డబ్బులు ఢిల్లీకి పంపించాలి. అనుకున్న మాటలు ఆచరణ జరగాలంటే సాధ్యం కాదు. అది కాంగ్రెస్ పార్టీ అండి. ఇలా రైతు పక్షపాతి కేసీఆర్ వల్లనే సాధ్యం ఏదైనా. ఎక్కడ 49,500 కోట్లు సంపూర్ణ రుణమాఫీ అని ప్రకటించారు. ఇవాళ 12,000 కోట్లు కూడా రుణమాఫీ కాలేదు. బడ్జెట్లో కేటాయించింది 26,000 కోట్లు. ఎంతవరకు సాధ్యం కాదు, అమలు కాదు. వాళ్ళు ఏమైనా గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం వేస్తున్నటువంటి ఎత్తు ఇది డ్రామా తప్ప మరొకటి కాదు. రైతు భరోసా గ్రామాలలో మొత్తం రైతుల నుంచి వ్యతిరేకత ఉంది. ముఖ్యంగా ఈ యాసంగి పొలాలు నాటు పెడితే ఎక్కడ నీళ్ళు ఇవ్వట్లేదు. నీళ్ళు లేకపోతే మా సూర్యాపేట ప్రాంతం మొత్తం పొలాలు ఎండిపోతున్నాయి. బాగా ప్రభుత్వంగా బాగా వ్యతిరేకత ఉన్నారు. ఇక నిన్న నుండే ఈ రైతు భరోసా అని చెప్తారు కాబట్టి ఇంక ప్రజలకు ఎవరికి కూడా అందలేదు. తర్వాత దాని పరిణామం ఎట్లుంటుందో కానీ ఇప్పటివరకు అయితే నీళ్ళు లేకుండా చాలా వ్యతిరేకత ఉన్నారు రైతు. గతంలో 8 పంటలకు కూడా ప్రతి యాసంగి పొలాలు కోసేంతవరకు నీళ్ళు వచ్చినాయి. ఇప్పుడు అసలు నీటి రాని పరిస్థితి. సూర్యాపేట రైతాంగం మొత్తం బోర్ను మొత్తుకుంటారు. దాని గురించి మీ కాంగ్రెస్ ప్రభుత్వమే వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాం. ప్రజలు కనీసం వాళ్ళు తెలుస్తుంది. గ్రామాల్లో తిరగబడతారు, ఎక్కడికక్కడ ఊర్లోనే తిరగబడతారు. గ్రామ పంచాయతీలోనే తిరగబడతారు. టీఆర్ఎస్ వాళ్ళు ప్రజలకు దూరం దగ్గరగానే ఉంటారు. రైతులు తిరగబడతారు. పొలాలు ఎండిపోయిన రైతులు వాళ్ళు వ్యక్తపరుస్తారు. ఇంకా మీరు ఎందుకు రావట్లేదు? మీ రైతు పరంగా మేము పోతున్నాం, మీరు ఇంకా నాయకత్వ పరంగా మీరు ఎందుకు రావట్లేదు అంటే మీ ఆవేదన ప్రజలు తెలియజేయండి. తర్వాత మీతో పాటు మేము కలిసి వస్తామని కూడా టీఆర్ఎస్ నాయకులు ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నారు. రైతుల ఆవేదన చాలా పెద్దగా ఉంది. రుణం బోనస్ ఇవ్వలేదు, దాన్ని వ్యక్తం ఇంతవరకు బోనస్ పడలేదు. దానిపై కూడా రైతులు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తారు. కొందరికి ఇచ్చారు, కొందరికి కొద్ది మందికి ఇచ్చారు, చాలా మందికి రావాల్సి ఉంది. దాని మీద కూడా రైతులు ఎప్పటికప్పుడు నిరసన తెలియజేస్తారు. అస్సలు బాగాలే, కాంగ్రెస్ పాలన అస్సలే బాగాలేదు. ఎందుకంటే మొత్తం మాటలు మారుతున్నారు తప్ప ఏం లేదు. సాక్షాత్తు సీఎం పొజిషన్లో ఉండి కూడా 20 నిమిషాలలో 15 నిమిషాల్లో మారుతున్నారు తప్ప ఆయన చేసేదేం లేదు. ఆయన ఫస్ట్ సీఎం అయిన కాంచెలు కూడా ప్రతిదీ అబద్ధాలే, మొత్తం అబద్ధాలే. ఆయన నోటి నుంచి వచ్చి ప్రతి ఒక్కటి అబద్ధమే. తెలంగాణ ఇంకా డెవలప్ అయ్యేది పోయేది మొత్తం అసలు కూలగొట్టడం మొదలుపెట్టిండు. మొత్తం కూలగొట్టాడు ఆయన. కాంచెలు ఇప్పటివరకు ఎన్ని కూలగొట్టిండు? ఒకటని నిర్మించిండా? ఏదైనా ఒకటి నిర్మించండు, మొత్తం కూలగొట్టాడు. గ్రామ సభలలో మొత్తం ప్రజలంతా తిరగబడ్డారు. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు? వాళ్ళది గొప్ప అని చెప్పుకుంటారు కదా. వాళ్ళు గొప్ప అని చెప్పుకోవడం వాళ్ళ పార్టీకి ఉన్న సిద్ధాంతం, అంతే కదా. గవర్నమెంట్ పని అయిపోయింది. సర్పంచ్ ఎలక్షన్లు చేసే దమ్ము లేదు ఇప్పుడు రేవంత్ రెడ్డికి. చేయలేడు ఇప్పుడు, ఇక ఖచ్చితంగా చేయలేడు. చేస్తే ఒక్క సర్పంచ్ కూడా గెలుచుకునే పరిస్థితి గ్రామాలలో లేదు. అంతేగా మేడం. ఇవాళ నాకు రైతు బంధు లేదు, ఏది రుణమాఫీ లేదు, ఏది లేదు. నాకు ఒక ₹1,50,000 ఉన్నాయి బ్యాంకులో. నాకు రుణమాఫీ కాలే. ఒక్క రేషన్ కార్డు నా కొడుకు నేనున్నా. రేషన్ కార్డు ఒకటి ఉంటే మీకు ఇవ్వమని అన్నాడు. మళ్ళీ రైతు బంధు లేదు. ఇవాళ నేను ఈ ప్రభుత్వం, మన తెలంగాణ ప్రభుత్వం వచ్చే కాంచెల్లి, కేసీఆర్ ప్రభుత్వం వచ్చే కాంచెల్లి మేము మంచి అప్పు లేకుండా బతికినాం. ఈ దరిద్రుడు వచ్చిండు మాకు. ఇవాళ నాకు 5 ఎకరాలు నాటు పెట్టుకుంటా మేడం, 5 ఎకరాలు నాటు పెట్టుకుంటా. ఇవాళ ₹1,20,000 అప్పు అయింది. ఇక నేను నా పంట మొత్తం పోయినా కానీ, పంట మొత్తం అమ్మినా కానీ నాకు రాలేదు.
1,50,000 రూపాయలు అప్పు అయింది ఈ దరిద్రుడు వచ్చినాక. మొన్న అన్నాడు 26 నాడు వస్తుంది అన్నాడు. ఆయన ఆలింపురం పోయా మంచోడు కాడు మేడం. మా రైతు ఉసురు దాకి పాడైపోతాడు దరిద్రుడు మేడం. వాడు నాశనం అయిపోతాడు. మాకు లేదు మేడం, మాకు ఏం లాభం లేదు. మా సార్ ఉన్నప్పుడే కేసీఆర్ ఉన్నప్పుడు రైతులు మంచిగా ఆదుకుండు, ఏదంటే చేసిండు. టైం ప్రకారం పైసలు వేసిండు, టైం ప్రకారం కూలీళ్ళకి ఇచ్చినాము, టైం ప్రకారం మందు తెచ్చుకున్నాము, మందు వేసినాం. ఇలా వర్షం పట్టలేదు, ఏది లేదు మేడం. నాకు మాత్రం 1,50,000 రూపాయలు అప్పయింది ఈ దరిద్రుడు వచ్చినాక. మీరు ఎప్పుడు ఏదో బ్యాంకు బుక్ ఇదేంది ఏదో చూపిస్తారు ఏంది? 4 ఎకరాల 30 గుంటలు ఉందండి. 4 ఎకరాల 30 గుంటలకు నేను 1,60,000 తీసుకున్నా. 1,60,000 2 లక్షల రుణమాఫీ అన్నాడు గారు. 2 లక్షలకు రుణమాఫీ లేదు. దీని రేషన్ కార్డుకు దీనికి లింక్ పెట్టిండు. లింక్ పెట్టి మీరు 4 తీసుకున్నారు కదా మీ ఇంట్లో, మేము వేయం. ఎవరికి కూడా రుణమాఫీ లేదు. మా ఇంట్లో 3 ఉంటే నా కొడుకు నా భార్య నేను లోన్ తెచ్చుకుంటే మీరు అందరికి కలిసి 3 లక్షలు ఉన్నది కదా అంటే మాకున్నది ఎంత? నువ్వు రేషన్ కార్డు దీనికి లింక్ ఏంది? నువ్వు మేనిఫెస్టోలో ఏం పెట్టావు? రేషన్ కార్డు పెట్టిండా? ఏ రేషన్ కార్డు పెట్టిండా? మేనిఫెస్టోలో నేను రేషన్ కార్డు కింద ఈయనని ఆడని పెట్టిండా? సన్నోట్లకు దొడ్డోట్లని ఏమన్నా మేనిఫెస్టోలో పెట్టిండ్రా? ఏది పెట్టలేదు. కాబట్టి రైతు రాజ్యం అంటుండగా రైతు రాజ్యం కాదు, ఇప్పుడు దోపిడీ రాజ్యం ఇది. కాబట్టి ఇప్పటికైనా కూడా కళ్ళు తెరుచుకొని రేవంత్ రెడ్డి రైతుల పక్షాన నిలబడాలనుకుంటే ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్లు తొలగినే ఈ రైతులకు అందరికీ రుణమాఫీ వేయాలి. ఈ ఉదయ సముద్రం పద్ధతి ప్రకారంగా ఇప్పుడున్న రెవెన్యూ చట్టం ప్రకారంగా ఇప్పుడు ఎంత అయితే ఉందో అంత రైతులకు కట్టిస్తారు, ఈ భూములు ఇస్తారు. కానీ భూములు కూడా ఎవరు కూడా ఇస్తానికి సిద్ధంగా లేరు. మీరు ఎప్పుడు ఎట్లా ఉంది రేవంత్ రెడ్డి రైతు భరోసా వేసిండా? మీ ఊర్లో వాళ్ళకి రైతు భరోసా పడ్డదా? నాకైతే కాలే మేడం. మా ఊర్లో ఇంకా చాలా మంది ఉన్నారు. నాకు ఎకరన్నరే ఉంది. నేను తెచ్చుకుంది 70,000. ఎకరం 2 ఎకరాల వాళ్ళకి పడ్డాయంట కదా నిన్న? పల్లె మేడం, పల్లె చూస్తానా. ఇప్పుడు కూడా చూసుకున్నా, పల్లె ₹1 కూడా పడట్లే. ఆయన అంతా మంచిగా చేసిండ. ఇప్పుడు అంతా మంచిగా చేసిన డబ్బా కొట్టుకుంటారు కదా, సంవత్సరం నుంచి మంచిగా చేసిన డబ్బా కొట్టుకుంటారు కదా. సర్పంచ్ ఎలక్షన్లకు రమ్మనండి. అంత మంత్రులు చెప్తున్నారు కదా మంచిగా చేసిన అంటారు కదా. సర్పంచ్ ఎలక్షన్లకు రావాలి కదా. ఎందుకు ఆపుతున్నారు సర్పంచ్ ఎలక్షన్? గ్రామాలు మొత్తం కుంటుపడిపోయినాయి పారిశుద్ధ్యం లేక. రావాలి, పెట్టాలి. ఎలక్షన్ పెట్టలేకపోతున్నాడు. దాని అర్థమైంది చేయలేకపోతున్నాడు. ఏం చేయట్లే. మా ఊర్లో రైతులు చాలా మంది ఉన్నారు రుణమాఫీ కాని వాళ్ళు. చేయాలి. ఇల్లు అన్నాడు. మొన్న ఇచ్చింది మొత్తం ఇల్లు శాంక్షన్ లిస్ట్. అది దరఖాస్తు పెట్టిన వాళ్ళ పేర్లు ఇచ్చిండు. మా ఊళ్ళో 500 మంది పెడితే 250 వచ్చినాయి. మళ్ళీ 250 మళ్ళీ పెట్టుకోమంటారు. ఈ దరఖాస్తులకే సరిపోతుంది. ఈయన ప్రభుత్వం చేసిన మొత్తం ఏం చేస్తుండో జిరాక్స్లో బాగుపడుతున్నారు. ఏం చేయట్లేదు. మొత్తం ఉత్తమ మాటలు చేస్తుండో. ఈడ మూట గడ్డ ఢిల్లీకి మొయ్య గది ఒకటే. ఢిల్లీకి పొమ్మంటే పోయేస్తాడు. గదే ఆయన చేసింది ఏం లేదు. మీకైందా? మాకు కూడా 2 లక్షల రుణమాఫీ కాలేదు. మా భార్య పేరు మీద 1,60,000 పోయింది, నా పేరు మీద 1,60,000 పోయింది. ఇద్దరు కలిసి ఒకటే రేషన్ కార్డు అని మాకు ఎవరు కాలేదు. ఇప్పటికైనా ఆయన వేస్తానే 2 లక్షలు వేసేదానికి ఈ నిబంధనలన్నీ అక్కర్లేదు మేడం. ఇంతకుముందే మనకు గవర్నమెంటు మనకు అలాగైనప్పుడే అన్ని సర్వే చేసారు. అన్ని హక్కులు ఉన్నాయి జనానికి. ఏమన్నా కొద్దిపాటి తేడాలు ఉంటే దాన్ని సరిదిద్ది పలానా ఆయనకి తేడా ఉందని చెప్పాలి. కానీ అందరికీ ఒకదాన్ని తేడా చూపెట్టి 10 మందిని ఆగం చేసే పరిస్థితి చేయొద్దు. ఇప్పుడు రైతులైనా ఎవరికైనా కేసీఆర్ చెప్పినట్టుగా ఇప్పుడు మన రేవంత్ రెడ్డి కూడా అలాగనే పాలిస్తే మంచిగా ఉంటుంది. లేకుంటే మాత్రం రేవంత్ రెడ్డి ఓడటానికి కారణం అయ్యిద్దని మేము అనుకుంటున్నాం మేడం. ఊళ్ళో జనం కూడా అట్నే అనుకుంటున్నారు. దీనికి ఎంతసేపు చెప్పినా కూడా అందరూ బాగుపడే ఆలోచన చేయాలని రేవంత్ రెడ్డి కోరుకుంటున్నాం. ఒకటి కేసీఆర్ ఉన్నప్పుడు ప్రతి మనిషికి అన్ని పథకాలు అందినాయి. సరే ఒకరిద్దరికి అందకుంటే అందపోవచ్చు. కానీ ఇప్పుడు ఈయన కూడా ఒకవేళ బారాణ చేసి చారణ చేస్తే ఎవరైనా ఏమన్నారు. కానీ చారణ చేసి బారాణ ఉన్నదని ప్రతి ఒక్క ఉదయంలో ప్రతి స్కీమ్లో ఉన్నది. ఇది నా మాట కాదు, జనం మొత్తం చిన్న పల్లెటూర్లలో కూడా అనుకుంటున్నాం ముచ్చట. మేము కోరుకునేది ఏంటంటే కేసీఆర్ కంటే ఇంకా మంచిగా చేయాలి. లేకుంటే మాత్రం చాలా ఈయనే ఆగమవుతాడని పబ్లిక్ దృష్టిలో ఉంది మేడం.